తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్యలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషి అపూర్వమైనవని అన్నారు. ప్రతిభ ఉంటే అందరిలో ప్రత్యేక గుర్తింపు సాధించవచ్చు అనేందుకు అంబేద్కర్ నిదర్శనమని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన చిరస్మరణీయులు బాటలోనే నేటి తరం నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హసీం, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత నిజమైన దారి చూపించినటువంటి మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, దాదాపుగా 135 సంవత్సరాల ముందు జన్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, అలాగే మహిళా సాధికారత గురించి ఎంతో కష్టపడ్డారు. ఆయనకు లభించినటువంటి పదవులు కానీ లేదా అటు పిమ్మట ఆయన మన భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో కూడా ఏవైతే ఆయన ఆలోచనలు ఉన్నాయో సమాజం పట్ల అవన్నీ కూడా ఒక చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి మహనీయుడు. వాటన్నిటి ఫలితమే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు లభించినటువంటి రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కానీ అలాగే రాజకీయాల్లో కానీ మాలాంటి వాళ్ళు ఇవాళ మేయర్ స్థానంలో అనేక పదవుల్లో ఉన్నారంటే అటువంటి మహనీయులు చేసినటువంటి కృషి. సో మహనీయులకు జయంతి కానీ వర్ధంతి నాడు నివాళులు అర్పించుకుంటున్నామంటే వాళ్ళని స్మరించుకోవడమే కాకుండా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు అలాగే వాళ్ళు చూపినటువంటి దారిలో మనమందరం పయనించడం, అలాగే వాళ్ళు ఏమన్నా మిగిలిపోయినటువంటి ఆలోచనలను మనమందరం కూడా కృషి చేసి వాటిని అన్నిటినీ సంపూర్ణం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. జై భీమ్.